నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రేప్కా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. మరి ఇలా ఎందుకన్నారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. మనం వంట చేసుకుంటూ ఉంటాం కదా, నార్మల్గా ఎందులో వండుకుంటూ ఉంటాము? స్టీల్ పాత్రలు కానీ అల్యూమినియం కానీ వీటిలో కదా వంట చేస్తూ ఉంటాం. మరి ఎప్పుడైనా ఆలోచించారా ఈ స్టీల్ పాత్రలో అల్యూమినియంలో వండుకోవటం వల్ల దానివల్ల నిజంగానే ఆరోగ్యకరమా, లేకపోతే ఏమన్నా అంటే కలుషితమైనవి ఏమన్నా కలుస్తూ ఉంటాయా అనేది ఆలోచించారా? ఆలోచించాలి. ఎందుకనంటే ఈరోజు నేను చేసే షూట్ కనుక, ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే డెఫినెట్గా ఆలోచిస్తారు. ఈరోజు ఈ విషయాన్ని తెలియపరచడానికి పవిత్ర ఆర్గానిక్స్కి అయితే వచ్చేసాం. మరి పవిత్ర ఆర్గానిక్స్ ఏంటి, అసలు దీన్ని స్టోరీ ఏంటని తెలుసుకోవడానికి మనం ఫస్ట్ అయితే సార్తో మాట్లాడేద్దాము. ఒకసారి వెళ్ళి సార్తో మాట్లాడి ఈ విషయం గురించి ఏంటి అనేది క్లారిటీ తీసుకుందాం. సో ఇప్పుడు మనతో పాటు అయితే మరి పవిత్ర కుమార్ సార్ అయితే ఉన్నారు, తీసుకొచ్చేసాను. అసలు ఎందుకు ఇలాంటి స్టోర్ పెట్టారు, ఇక్కడ అసలు ఏం అవైలబుల్ ఉన్నాయి, అసలు ఎందుకు వాడాలనేది కూడా తెలిసేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే, మరి ఇప్పుడు చెప్పినట్లే ఉన్న జనరేషన్ చూసుకున్నట్లయితే మీ దగ్గర అన్ని యూనిక్ థింగ్సే ఉన్నాయి. అసలు ఎందుకు ఈ స్టోర్ పెట్టాలనిపించింది? ఇది అంతా నా పర్సనల్ హాబీ అండి, కలెక్షన్. అంటే పాతకాలం ఎంత ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. కొంతమందికి కాయిన్ కలెక్షన్ చేయటము, కొంతమంది స్టాంప్స్ కలెక్షన్ చేయటం, కొంతమందికి పాతకాలం యుద్ధాల్లో వాడిన కత్తులు అవి కలెక్ట్ చేయటం. అట్లా నాకేంటంటే హెల్త్ పరంగా మనకి అంటే మన పాత తరం వాళ్ళు ఏదైతే వారసత్వంగా మన హెల్త్, మన వంటలు ఎలా ఉండాలో తెలియాలి అంటే అమ్మమ్మలు నాయనమ్మలు వండేది ఎందుకు అంత టేస్ట్ గా ఉండేది, మనకెందుకు అంత టేస్ట్ రావట్లేదు అంటే వంట పాత్రలు ఒక మెయిన్ అప్పట్లో వాళ్ళకి మసాలాలు కానీ అవి కూడా ఏమి లేవు. ఒక చింతపండు, ఉప్పు, పసుపు ఉంటే ఒక సింపుల్ కర్రీ వండేసేవాడు, కడుపు నిండేది, హాయిగా ఉండేది, హెల్తీగా ఉండేది. సో వాళ్ళ ప్రేమ, ఆ తర్వాత వాళ్ళు ఉండే వెసలు, వాళ్ళ రెసిపీ, ఎప్పుడు ఎంత ఎలా వేయాలి, ఈ మూడు దీనికి అనుగుణంగా నేను వంట పాత్రల్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నేను నా హాబీ అంతా కూడా ఇప్పుడున్న వాటికి ఏమి అంటే మనకి ఇప్పుడు కాలంలో ఏం దొరకవండి. అంటే ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో మీరు కలెక్షన్ ఉంది? ఓకే, 15 సంవత్సరాలు, 15 ఇయర్స్ అండి. ఓకే, అందుకే ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. దగ్గర నుంచి కూడా ప్రతి రూపాయి నాకు వచ్చే శాలరీలో నుంచి తీసుకొచ్చి దీన్ని కలెక్ట్ చేయటం, దాని గురించి తెలుసుకోవటం. ఇప్పుడు కలెక్ట్ చేయగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఎందుకు వాడేవాళ్ళు, దేనికి వాడేవాళ్ళు అనేది ఒక కారణం. దాన్ని ఎత్తుక్కుంటా నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి సంప్రదించి తెలుసుకోవటం, అది 10 మందికి చెప్పటం, ఇది నా భాగం అయిపోయింది. ప్రతిరోజు డైలీ దినచర్య. నాకు ఒకటి తెలిసింది అంటే తెలుసుకోవాలని, ఇప్పుడు ఎందుకు ఏంటి అనేది అంటే చాలా వరకు మరుగున పడిపోయింది. మన నిత్య అవసరాల్లో చాలా అవసరాలు ఉండేవి. అంటే వంట పరంగా, వ్యవసాయాన్ని పరంగా, ఈవెన్ మనకి దొడ్లో మన స్నానాలు చేయడానికి కూడా ఉపయోగించే బకెట్లు కూడా అంత గొప్ప సంస్కృతి నుంచి ఇప్పుడు మనం వండుకునే ప్లాస్టిక్ ఎందుకు వెళ్ళిపోయాము అనేది మనం ఆలోచించుకోవాలి. కరెక్ట్. అప్పట్లో వాళ్ళది అవును రాగివి బకెట్సే ఉండేవి, చాలా ఇత్తడి కోసం పట్టుకో ఖాళీ బకెట్ పట్టుకుంటేనే చాలా బరువు ఉండేది. అప్పుడు అంత హెల్దీగా ఉండేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి జనాల్లో ఏంటి అంటే తేడా, మనకి అప్పుడు కూడా లావుగా అంటే ఫ్యాట్ గానే ఉండేవాళ్ళు, కానీ పోషకాలు అందేవి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జెటిక్ లెవెల్స్ అంతా చాలా హెల్దీగా ఉండేవి. అంటే ప్రతిదీ బద్ధకం అనేది లేదు. అది మెయిన్ రీజన్ అసలు. సో ఎక్కడికన్నా కావాలి అంటే 10 మందికి సహాయం చేయడానికి ముందుండేవాళ్ళు. సో ఇప్పుడు మన పనులు మనం చేసుకోలేని స్థితిలో ఉన్నాము అంటే కారణం మనకి పోషకాలు అందట్లేదు. సో ఈ పోషకాలు అందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రైతు కష్టపడి పండిస్తున్నాడండి 100%. సో పురుగు మందులు ఏమీ వేయటం లేదు, పండిస్తున్నాడు. అదే పురుగు మందులు లేని ఆ పంటని తీసుకొచ్చేసి మనం పాత్రలో వండుకుంటే మనకు 100% పోషకాలు వస్తే మన పాత తరం వాళ్ళని మించిన, ఎందుకంటే ఇప్పుడున్న జీవనశైలి ప్రకారం మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మనకి పోషకాలు రావట్లేదు. కారణం వెతికితే నాకు నా రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే వాళ్ళకి మనకి ఉన్న తేడా. వాళ్ళకి మనకున్న తేడా పొల్యూట్ అయింది, వాటర్ పొల్యూట్ అయింది. అలాగే మనకి ఇప్పుడున్న ఆధునిక వ్యవసాయాలు అన్ని అందుబాటులోకి వచ్చేసి శారీరక శ్రమ లేదు. సో వీటిని మన చేతుల్లో మనకు ఉన్నంత వరకు అవాయిడ్ చేయొచ్చు. అంటే పార్కులకు వెళ్ళి వాకింగ్కి వెళ్ళటము, శారీరక శ్రమ చేయొచ్చు. కానీ మన పోషకాలు ఎలా? రీప్లేస్మెంట్ ఎలా? అసలు పోషకాలు అంటే నార్మల్గా అప్పట్లో అంటే అందరూ ఎరువులు అంటే అన్ని నార్మల్గా ఆర్గానిక్కే చేసేవారు. కానీ ఇప్పుడు కూరగాయల్లో కూడా అన్ని
అంత కల్తీ. మరి దాని వల్ల కూడా ఏమి రసాయన ఎరువులు ఎస్ వాటి వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. వాటిని కూడా దూరం చేసి మనం అనుకున్న ఇతర కంచు పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ మనం వండుకుంటే గనక కొంత మేర రసాయనాల నుంచి మనం బయటికి రావచ్చే అవకాశం ఉంది. అంటే ఆ టాక్సిన్స్ మనం వండినప్పుడు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎలా అంటే బాగా వేడెక్కితే ఏ రసాయనం మనం అందులో ఉండదు. ఇప్పుడు మనం వాడే అల్యూమినియం కానీ స్టీల్ కానీ లేదా కుక్కర్లో కానీ వాడుతుంటే జస్ట్ వేడెక్కుతుంది అంతే, ఫుడ్ ఉడికిందని అనుకుంటాం, పూర్తిగా ఉడకదు. కానీ మన ఇతర పాత్రలో వండింది మాత్రం, మట్టి పాత్రలో వండింది మాత్రం పూర్తిగా ఉడికి అందులో ఉన్న టాక్సిన్స్ ని బయటికి పంపించే అవకాశం ఉంది. కాబట్టి సో మనం కొంతవరకు ఈ ఇతర పాత్రలో వండుకోవటం వలన ఆ రసాయనాల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మీ దగ్గర ఎలాంటి పాత్రలు అవైలబుల్ ఉన్నాయండి? మనకి పాలు కాచుకునే దగ్గర నుంచి తర్వాత అన్నం వండుకోవటం, మన నిత్యావసరానికి సంబంధించి పొద్దున్న లేస్తుంటే పాలు కాసుకుంటాము, కాఫీ పెట్టుకుంటాము. ఆ తర్వాత అలాంటి ఒక వెసల్ ఉంది. తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఉప్మా కానీ ఊతప్పం కానీ దోశలు కానీ అన్ని వేస్తే వాటిలో క్యాస్ట్ ఐరన్ లో ఉన్నాయి, అలాగే ఇత్తడిలో కూడా ఉన్నాయి. అంటే మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఒక్కటి మీ దగ్గర. ఇప్పుడు మనం కూర వండుకోవాలి, ఫ్రై వండుకోవాలి, అయితే గ్రేవీ కర్రీ వండుకోవాలి, వీటన్నిటికీ తర్వాత సాంబార్ పెట్టుకోవడానికి, అన్నం వండుకోవడానికి, పొంగల్కి, వీటన్నిటికీ ప్రతి ఒక్క దానికి మన దగ్గర వెసలు ఉంది. సో మనం చూస్ చేసుకునే దాని ప్రకారము ఏది కావాలన్నా కూడా మనం మల్టీపర్పస్ అనేది ఒకటి డెవలప్ చేసుకున్నాం. అంటే ఒక వెసల్ని 10 రకాలుగా ఎలా వాడచ్చు, సస్టైనబిలిటీ. ఒక్కొక్క దానికి ఒక్కోటి వాడే కంటే కూడా ఒకే వెసల్ని 4-5 పర్పస్లకి ఈ వెసల్ తీసుకున్నాం అనుకోండి. ఇది మేము కనిపెట్టిన మన డిజైన్డ్ వెసల్. దీంట్లో మనం ఉప్మా దగ్గర నుంచి ఫ్లాట్ సర్ఫేస్ ఉప్మా ఈజీగా ఒక 4-5 మెంబర్స్ వస్తుంది. సో ఉప్మా చేసుకోవచ్చు, ఇందులోని ఊతప్పం వేసుకోవచ్చు, అంటే దెబ్బ రొట్టెలు అంటారు. తర్వాత దీనిలో ఫ్రై చేసుకోవచ్చు, దీనిలో గారెలు పండించవచ్చు, తర్వాత దీనిలో పూరీలు చేసుకోవచ్చు, తర్వాత దీనిలోనే గ్రేవీ కర్రీలు కూడావచ్చు. దీనికి అంచు ఇచ్చాం మనం. సో ప్రతి వెసల్ని మనం తయారు చేసినప్పుడు మనకి ఫ్రెండ్లీ యూజ్ఫుల్. ఎందుకంటే చాలా మందికి అపోహ, ఇది వెయిట్ ఉంటుంది, వెయిట్ వల్ల మనం మెయింటైన్ చేయలేం, గ్యాస్ ఎక్కువ పడుతుంది, సో దీన్ని మనం కడగాలంటే క్లీనింగ్ పెద్ద ప్రాసెస్, ఇదేమీ ఉండదండి. మనం స్టీల్ ఎలా వాడుతున్నామో అలాగే అంతకంటే బెటర్గా మనం వాడుకోవచ్చు. ఓకే, అంత మీరు అన్నంత అయితే వెయిట్ ఏం లేదు, కానీ లోపలికి కూడా చాలా, అంటే అదే 4 to 5 మెంబర్స్ తినే అంత పడుతుంది. మనం చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఎలా చేస్తారండి? ఇది ఇతరదండి, మనకి ఇతర ప్రెసింగ్ చేస్తాము. దీన్ని మనకి క్వాలిటీ సర్టిఫైడ్ బ్రాస్ని తీసుకొచ్చేసి దీన్ని మనం తగరం ఇచ్చిన తర్వాత వాడుకలో తీసుకురావడం జరుగుతుంది. సో మనం కస్టమర్కి సేల్ చేసే ముందు దీన్ని క్వాలిటీ టెస్ట్ చేస్తాము. ఆ తర్వాత మనం సర్టిఫైడ్ వెసల్స్ అనేది మన లేబుల్ వస్తుంది ఇక్కడ. సో ఈ లేబుల్ కనుక మనం చూపించినట్టయితే, సో మనం ఇది బయట వాళ్ళకి ఏ వెసల్కి మనం బయట వెసల్ సేల్ చేయమండి, మన దగ్గర తయారయ్యి మన బ్రాండ్ మాత్రమే ఈ క్వాలిటీ సర్టిఫైడ్ అయ్యి సర్టిఫైడ్ ప్యూర్ వెసల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. సో ఓకే, స్టోర్ కి రాగానే ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే మనం ఆర్డర్ ప్రకారం తయారు చేయండి. ఓకే, ఎన్ని డేస్ లో వస్తాయి ఆర్డర్? 1 week to 10 days అండి. 1 week to 10 days. సో ప్రతి ఒక్కటి పాలను దగ్గర నుంచి బిర్యానీ చేసే అంత అన్ని రకాలు. ఓకే, కాస్ట్లు కూడా అంతే? కాస్ట్లు కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయండి. అంటే బయట కొంతమందికి అపోహ ఏంటి అంటే కేజీ లెక్కన అనేది ఉంది. సో ఈ ఇత్తడి మనకి ప్యూర్ కాపర్ తో తయారైతే కనుక కేజీ వచ్చేసి మనకి 2500 పైమాటే ఉంటుంది. సో తగరం వచ్చేసి మనకి మార్కెట్ లో ఇవాళ ఉన్న రేట్ ప్రకారం 3800 రూపాయలు. అదే ఫ్లక్చుయేషన్స్ అయ్యి 4500 వరకు వెళ్తుంటది. సో ఆ వేసే పర్సన్ హ్యాండ్ మేడ్ పర్సన్ వేస్తాడు, ఆర్టిస్ట్ చేస్తాడు ఇది. సో ఇది కొలిమి మీద వేడి చేసి దీనికి అంటించడం అనమాట, దాన్ని కళాయి పోయటం అంటాం. ఇది చాలా ముఖ్యమైన పాత్ర. మనకి హెల్త్ ఇచ్చేది ఇది ఒక్కటి మాత్రమే. అంటే ఈ బ్రాస్ వెసల్లో ఉన్న తగరమే మనకి 100కి 200% ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని ఆనందంగా ఉంచి అందంగా ఉంచి మనల్ని కాపాడేది. సో ఎన్ని డేస్ ఉంటుందండి ఇది? ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు, కాకపోతే మనం చెప్పేది 3 years అని చెప్తున్నామండి. సో 3 years to 5 years అని చెప్తాము. బాగా జాగ్రత్తగా వాడుకుంటే, అంటే దీనిలో స్టీల్ పీసు అలాంటిది ఏమీ ఉపయోగించకుండా మామూలు నార్మల్ గ్రీన్ పీస్తో కానీ లేకపోతే సాఫ్ట్ దాంతో ఏదైనా క్లీన్ చేసినా కూడా 5 years వస్తుంది. సో ఇన్ కేసు ఏదైనా మాడినా మనకి అడుగున ఏదైనా ఉండిపోయి అడుగంటినా దీనిని సోక్ చేసి దాన్ని అట్టు పెట్టేసి వాటర్లో సోక్ చేసి ఒక అరగంట అట్టు పెడితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే డిష్ వాషర్ ఫ్రెండ్లీ, డిష్ వాషర్లో కూడా మనం వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. అవును, ఇప్పుడు చూసే వాళ్ళు కూడా అడుగుతారు, అసలు ఎందుకు మేము ఇందులోనే వండుకోవాలి, అసలు ఏంటి అన్న క్వశ్చన్ కూడా వాళ్ళకు ఉంటుంది. అవును, చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇది. దీని ఏంటంటే మనకి ఇప్పటికీ చాలా డౌట్ రావాలి,
పెద్దవాళ్ళు మన ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు అంతా హెల్దీగా ఉన్నారు. అవును, మనం ఎందుకు హెల్దీగా లేము? వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. చాలా మన పనులు మనం 90+ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. ఒకరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి గ్లాస్ తెచ్చుకోవాలనుకున్నా గ్లాస్ తీసి వాటర్ తీసుకుని ఆ ఫ్రిడ్జ్ లో పెట్టరాపో, ఇది పెట్టరాపో అంటే చేయగలము. కానీ ఆ కైండ్ ఆఫ్ యాక్టివ్నెస్ అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే పాతకాలం వాళ్ళకి అప్పుడు తిన్న పోషకాలు ఇప్పటికీ పనిచేస్తాయి. సో ఇప్పుడు మనం తినేది మనకి పాతకాలంలో తినలేదు కాబట్టి అంటే 40 yearsతో మనం ఇది వండటం ఆపేసాము. సో దాన్ని బట్టి ఏంటంటే మనకు పోషకాలు లేవు. మనం తింటున్నాము, మన డైలీ అవసరాలు తగ్గట్టుగా లేవు. సంతకు మించి ఏం లేదు. అది కూడా లేకపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది. కొంతమందికి తిన్నా కూడా నీరసంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి పోషకాలు అనేది లేదు. సో ఈ పోషకాలు రావాలి అంటే మనకి ప్రతి దాంట్లో ఇప్పుడు మనం ఈ ఇతర దాంట్లో వండుకుంటే మనకి జింక్ వస్తుందండి, న్యాచురల్ కాల్షియం వస్తుంది. అంటే ఇది తగ్గడం వల్ల మనకి మన బ్రెయిన్కి సంబంధించిన అన్ని రకాలకు సంబంధించి యాక్టివ్నెస్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అలాగే కంచులో తింటే మనకి పాయిజన్ అయిన ఫుడ్ను కూడా బయటికి అవాయిడ్ చేయొచ్చు. సో అలాంటి సో ఇది కూడా చూడడానికి ఇది ఫ్రై పాన్ అండి మనకి ఫ్రెండ్లీ. సో దీన్ని మనం డిజైన్ చేసింది. ఈ ఫ్రై పాన్లో మనకి కళాయి వేసి ఉంటుంది. సో మనం ఇందులో కూడా సేమ్ మనకు ఉప్మా చేసుకోవచ్చు, ఇత్తడి లేకపోతే మన ఐరన్ కడాయి అంటాం కదా, గారెలు పూరులు అలాంటి దానికి లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 100 years లైఫ్ టైం అండి. సో నేను చెప్పేది కానీ మోర్ దాన్ 100 years వస్తుంది మనకి. మోర్ దాన్ 100 years. సో లైఫ్ టైం వారంటీ మందంగా కూడా ఉంది ఇది. దీనికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఏదైనా రిపేర్ వచ్చినా మనకి నామినల్ ఛార్జెస్ వేసి మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో ఈ కళాయి పోతే కనుక మనం 300 rupees పెట్టి వేయించి మళ్ళీ అందుబాటులో తీసుకుంటాం. సో ఎప్పటికీ ఇది పాడైపోయే వస్తువు కాదు. ప్లస్ ఇంకొకటి రోజు రోజుకి దీని వాల్యూ పెరుగుతుంది. బంగారం రేట్ ఎలాగో ఇది ఈ రోజు కొన్న రేటు కంటే 10 సంవత్సరాల తర్వాత చూస్తే దీనికి డబుల్ త్రిబుల్ కూడా అయ్యే ఛాన్స్. మీరు అన్నట్టే బంగారం చూసుకున్నా బంగారం మనకి వేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో, కానీ ఆరోగ్యకరంగా ఒకవేళ మనకి ఏదైనా ఆరోగ్యంలో ఇష్యూస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అది యూస్ అవుతుంది. కానీ దానికంటే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్పబోయేది. నేను నా చిన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అమ్మ నేను 4th క్లాస్లో ఉండగా మా మదర్కి కుక్కర్ ఎవరో సజెస్ట్ చేస్తే తను వెళ్ళి కొనుక్కొచ్చుకుంది కుక్కర్. అప్పుడు దాకా మామూలుగా పప్పు ఈ వీటిల్లోనే ఉండేవాళ్ళు, ఇతర వాటిల్లోనూ. సో అప్పుడు అది ఇండాలేమో అల్యూమినియం సంథింగ్ తెల్లగా ఉంది, కుక్కర్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక 10-15 minutesలో పప్పు అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అంటే మనం డైలీ అవసరాలు పప్పు కూడా మంచిది, కానీ కుక్కర్లో వండితే ఏమవుతుంది తొందరగా అయిపోతుంది కానీ పోషకాలు రావట్లేదు. సో అది వాడేవాళ్ళు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మటుకి నామినల్గా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదండి కుక్కర్కి. సో కుక్కర్లో వండకుండా వాళ్ళు ఇప్పుడు ట్రెడిషనల్ వెసల్లోనే పప్పు చేయడం జరుగుతుంది. అంటే ఇది జరిగి 30 సంవత్సరాల క్రితం, 30 years బ్యాక్. అంటే నేను 4th క్లాస్లో ఉన్నాను. సో ఈ కుక్కర్లో వండకుండా నామినల్గా మా ఇంట్లో పప్పు చూస్తేనేమో కొంచెం చప్పగా టేస్ట్ లెస్ గానే ఉండేది, వాళ్ళ ఇంట్లో పప్పు చూస్తేనేమో టేస్టీగా ఉండేది. నేను అమ్మని అడిగాను ఎందుకు డిఫరెన్స్, కుక్కర్ రాకముందు చాలా టేస్టీగా ఉండేది, వాళ్ళకంటే టేస్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు టేస్ట్ తగ్గిపోయింది. టేస్ట్ తో పాటు మీరు గమనించాల్సింది పోషకాలు కూడా తగ్గిపోయింది. సో అప్పుడు మా అమ్మకి చెప్పాను ఇది వద్దు, అసలు మనకి వేరే ఈ వెసలు ఇచ్చేసేయి, లేకపోతే పడేసేయి, మనం పాతకాలం వెసల్లోనే వండుకుందామని చెప్తే మా అమ్మ గుర్తుపెట్టుకుంది. అప్పుడు మీరు 4th క్లాస్లో ఉండగానే గుర్తించారనమాట. అదే ఇంకా మీకు దేవుడు ఎదే పెట్టి మీరు చాలా మంచిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇదే ఫాలో అయిపోయింది అని చెప్పారు. అందుకనే కదా మనం ఆ వెసల్స్ ఎప్పుడైతే వదిలామో మన ఆరోగ్యాన్ని మన గొయ్యిని మనమే తీసుకున్నాం. సో ఆ వెసల్ని చాలా మంది మెయింటైన్ చేయలేక అని భ్రమపడి మెయింటైన్ చేయలేక, ఎందుకంటే మెయింటైన్ చేయొచ్చు, వ్యవసాయం చేయలేమంటారు, చేసేవాళ్ళు ఉన్నారు కదా. అట్లాగే వండే వాళ్ళు ఉన్నారు, మట్టి పాత్రల్లో ఉండే వాళ్ళు. దేవాలయాల్లో 5 లక్షల మందికి మీరు ఇది వెళ్తే మన టెంపుల్స్ కి, కేరళ టెంపుల్స్ కి వెళ్తే ఈ కంచు పాత్రలోనే వండి ప్రసాదం. అవును, కేరళలో ఎక్కువ చూస్తూ ఉంటాం కదండి. అవును, కంచు పాత్రలో కేరళ, తమిళనాడు. మరి ఉండే వాళ్ళు ఉన్నారు. మన ఇంట్లో మన నలుగురికి వండుకోలేకపోతే ఎలా? సో ఎప్పుడో దేవుడి పూజకి లేకపోతే పొంగల్ అంటే అడ్వాన్స్డ్ కి ఎక్కువ అలవాటు పడిపోయాయి. అందుకనే మర్చిపోయాను. అప్పుడు నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. నార్మల్గా రైస్ కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా, అండ్ తొందరగా అయిపోతుందని చెప్పి నాన్ స్టిక్లో కూడా వండేస్తూ ఉంటాం.
సో మరి ఒకవేళ అలా వండిన తర్వాత అవి ఇందులో వేస్తే మీరు అంటున్న పోషకాలు వస్తాయి అంటారా? రావండి, అక్కడ వండేటప్పుడే పోషకాలు వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ పోషకాలు రావాలి అంటే అసలు ఉండాలి కదా అందులో. సో ఇది మనం న్యాచురల్ గా పండించకపోయినా సో మనం వండుకున్న పోషకాలు అంటే పాయిజన్ చేయకుండా కాపాడుతుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈ 100% న్యూట్రిషన్ అందులో ఉంటే యాజ్ ఇట్ ఈస్ పాస్ అవుతాయి, అంతేకాని కొత్తగా సృష్టించడం ఉండదు. దానికి తగ్గట్టుగా దీనిలో ఉన్న మన ఏదైతే మెటల్లో ఉందో అవి వస్తాయి. సో పోషకాలు ఉండాలి అండ్ మెటల్ లాభం కూడా మనకు కావాలి. ఈ రెండు రకాలుగా ఇప్పుడు దానిలో వండకూడదండి. కుక్కర్ అనేది అవాయిడ్ చేయటం మంచిది. కుక్కర్ ఏంటి అంటే మనకి ఒక కైండ్ ఆఫ్ టూల్ అది, అంటే ఫాస్ట్ టెక్నిక్ టూల్ అది. సో అది ఉడికించింది అని అంటారు కానీ యాక్చువల్గా ఇది ఉడకదు, జస్ట్ బ్రేక్ అవుతుంది అంతే. సో పప్పు తీసుకుంటే అది ఉడికినట్టు నటించినట్టు అది బ్రేక్ అవ్వటం. ప్యూర్ గా ఉడకటము అంటే 100% మనం ఇలా పట్టుకుంటే పప్పు ఇలా మెత్తగా అయిపోవాలి. అది కుక్కర్లో అవ్వదు, మీరు అబ్జర్వ్ చేస్తే. సో అది బలవంతంగా ఉడికించినట్టు. అది మనం న్యాచురల్గా ఉడికించింది అంటే మనం దీంట్లో వండుకోవాలంటే ఒక అరగంట ముందు నానబెట్టేసేసుకుని సోక్ చేసుకున్న వాటర్లో ఈజీగా ఉడికిపోతుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్ వండే వాటిలో వీటిలో సేమ్ అంతే టైం పడుతుందా? అంతే టైం పడుతుంది. ఓకే. అంతకంటే తక్కువ టైం దీంట్లో పట్టింది. ఎందుకంటే హీట్ ఎక్కువ ఇది అవుతుంది, తక్కువ టైం తీసుకుంటుంది. అదే మందంగా కూడా ఉంది కదా కింద. మనకు ఉంటుంది. ఓకే. గ్యాస్ కూడా చాలా తక్కువ పడుతుంది. గ్యాస్ కూడా ఎందుకంటే కాపర్ బెస్ట్ విద్యుత్ వాహకం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కాపర్. గ్లాస్ తయారయ్యేది కాపర్ తోనే. సో ఇది తొందరగా హీట్ తీసుకుంటుంది, అంతే తొందరగా హీట్ ఆగకుండా మన ఫుడ్ ను వామ్ గా 2 to 3 hours ఉంచుతుంది. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మరి ఇది ఎక్కడ ఇప్పుడు ఎవరన్నా రావాలి అంటే కస్టమర్స్ ఇవి చూసి అడ్రస్ కరెక్ట్గా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉందండి, జేఎన్టీయూ. మనము ఇది స్టార్ట్ చేసి 2016లో స్టార్ట్ చేసాం. నేను వ్యవసాయం చేసినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం. ఓకే, మీరు ఆర్గానిక్ వ్యవసాయం చేసాం. ఓకే, గ్రేట్. సో ఇప్పటికీ చేస్తారు మా ఫ్యామిలీ వరకు. ఓకే. సో తర్వాత దీనికి నేను ఇప్పుడు ఈ బ్రాస్ వెసల్స్ ఒక 4 సంవత్సరాల నుంచి నన్ను అడుగుతా ఉన్నారు కస్టమర్స్, ఇలా కావాలి అలా కావాలి. వాళ్ళ రిక్వైర్మెంట్లు అన్ని తీసుకుని శాంపిల్స్ చేయించి అందరికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ రావాలి అంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తే వాకబుల్. పిల్లర్ నెంబర్ 708. ఓకే అండి. సో ఇంతటి మంచి ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ విన్నాము మీరు సాఫ్ట్వేర్ అని కూడా. సో అది మీరు చేస్తూ ఇక్కడ మళ్ళీ ప్రజలు కూడా ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి, సో వైటమిన్స్ కానివ్వండి ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఒక మంచి ముందడుగేశారు. సో అందుకనే మా క్యూబ్ టీవీ ఈరోజు ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.